గురుగారు, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు మొదట వేద పండితులకు, అలాగే విప్రులకు, పెద్దలకు అందరికీ భోజనం పెట్టిన తర్వాత గృహస్థ స్వీకరించాలి అని చెప్తారు. ఇందులో ఆంతర్యం ఏమిటి? జాతయామం గతరసం పూర్తి పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం అంటుంది భగవద్గీత. అంటే ఎంగిలి పదార్థాన్ని స్వీకరించటము తమో గుణాన్ని మనలో ప్రజ్వలింపజేసేటువంటి సాధనం కనుక ఎంగిలిని పెద్దలు ఏనాడు స్వీకరించరు. మరి గృహస్థు మొట్టమొదట పెద్దవారికి, వేద పండితులకు భోజనాన్ని అందించటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, ఒకరు ముట్టుకున్న పదార్థమే కాదు, ఇంట్లో వండిన పదార్థము మొదట వేరేవారు స్వీకరించిన తరువాత స్వీకరిస్తే అది కూడా ఉచ్చిష్టంగానే చెప్పబడుతుంది. అందుకే వేద పండితులు, పెద్దలు మొట్టమొదట భోజనాన్ని స్వీకరించిన తరువాత వారి ఉచ్చిష్టం అనేది అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదించేటువంటి పదార్థము, ప్రసాదము కనుక దాన్ని గృహస్థు స్వీకరిస్తాడు. మంగళమనుచు వారి ఎంగిలి భక్షించదా అంటాడు భాగవతంలో దాసుడిగా ఉన్నటువంటి దేవర్షి నారదుడు. అవధూతల యొక్క ఉచ్చిష్టము అద్భుతమైనటువంటి మాహత్యము కలిగినది కనుక ఇంటికి వచ్చిన పెద్దవారికి, ప్రాజ్ఞులకు భోజనాన్ని అందించిన తరువాత ఆహారాన్ని గృహస్థు స్వీకరిస్తాడు. ఇది భోజన నియమాలలో మొదటిదిగా చెప్పబడుతుంది. రాముడు అరణ్యానికి వెళ్ళిన తరువాత కౌసల్య ఒక మాట అంటుంది, రాముడు తిరిగి వచ్చి ఈ రాజ్యాన్ని పరిపాలించడు, కారణం భరతుడు పరిపాలించాడు కనుక. ఏ విధంగానైతే వేద విధులు ఒకరు స్వీకరించిన తరువాత భోజనాన్ని స్వీకరించరో అలా రాముడు కూడా ఈ రాజ్యాన్ని పరిపాలించడు అంటుంది రామాయణంలో. అందుకే భరతుడు రాముని పాదుకలు సింహాసనం మీద ఉంచి రాజ్యపాలన చేస్తాడు తప్పితే తాను రాజుగా అభిషిక్తుడు కాడు. ఇలా ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించినటువంటి గృహస్థు ఇంటికి వచ్చినటువంటి అతిథులకు, ప్రాజ్ఞులకు, పెద్దలకు మొదట భోజనాన్ని అందించి ఆ తరువాత తాను స్వీకరిస్తాడు.